ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. మనం భాగవత కథలు తెలుసుకుంటున్నాం కదా, ఆ సందర్భంగా ఇవాళ మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. సౌనకుడు మొదలగు మహామునులు పై విధంగా అడుగగా రోమ మహర్షి పుత్రుడగు సూత పౌరాణికుడు ఈ విధంగా చెప్పాడు. బ్రాహ్మణోత్తములారా, వ్యాసుని కుమారుడు శుకుడు తండ్రిని వదిలిపెట్టి వనములకు వెళ్ళిపోతున్నాడు. కుమారుని ఎడబాటును భరించలేని వ్యాసుడు పెద్దగా ఎలుగెత్తి కుమారా కుమారా అని పిలిచాడు. వ్యాసుని కంఠస్వరము ఆ అడవిలో ఉన్న వృక్షములకు పర్వతములకు తగిలి ప్రతిధ్వనించింది. ఆ శూక యోగేంద్రుడు ఈ ప్రకృతి అంతా నిండి నిబిడీకృతం అయి ఉన్నాడా అని భ్రమ కలిగింది. అటువంటి సుఖ యోగీంద్రులకు భక్తితో నమస్కరిస్తున్నాను. నిరంతరము ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి ఉన్న మానవులను ఈ సంసార సాగరము నుండి తరింప చేయడానికి వేదాంగములు సారము అనుపమము ఆత్మతత్వమును బోధించున్నది. అజ్ఞానము అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారికి దీప కళిక లాంటిది. సర్వ పురాణ రహస్యములను కలిగి ఉన్నది. ఆయన భాగవత పురాణమును ఈ లోకానికి అందించిన ఆ సుఖ మహర్షికి ముందుగా భక్తితో నమస్కరిస్తున్నాను. ఈ భాగవత పురాణమునకు అధిదేవత శ్రీమన్నారాయణుడు. ఆయన సఖుడు నరుడు. ఆ నరనారాయణులకు నమస్కరిస్తున్నాను. చదువుల తల్లి సరస్వతికి, వ్యాస భగవానుడికి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ జయము కలగాలని కోరుకుంటూ భాగవత పురాణమును చెప్పడానికి ఉపక్రమిస్తున్నాను. బ్రాహ్మణోత్తములారా, మీరు నన్ను లోకములకు మంగళకరమైన గొప్ప ప్రశ్నలు అడిగారు. మీరు కోరుకున్న శ్రీకృష్ణ కథామృతమును వింటే బుద్ధి ప్రసన్నమవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. శ్రీకృష్ణుని యందు ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా ఏకాగ్రతతో కూడిన స్వభావ సిద్ధమైన భక్తి కలిగి ఉండటం ధర్మములలోకెల్లా చాలా గొప్ప ధర్మము. ఆ భక్తి భావం చేతనే మానవులకు సర్వ అనర్థములు తొలగిపోయి మనస్సుకు శాంతి చేకూరుతుంది. ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది. భగవంతుడగు వాసుదేవుని యందు నిరంతరము భక్తి కలిగి ఉంటే అది జ్ఞానమును వైరాగ్యమును పెంపొందిస్తుంది. భగవంతుడకు వాసుదేవుని యందు నిరంతరము భక్తి కలిగి ఉంటే అదే జ్ఞానాన్ని వైరాగ్యాన్ని పెంపొందిస్తుంది. మానవులు వారికి తోచిన ఏ ధర్మములను ఎంత గొప్పగా ఆచరించినా భగవంతుని కథలయందు ఆసక్తి లేకపోతే ఆ ధర్మాచరణ నిష్ప్రయోజనం అవుతుంది. కేవలం శ్రమ మాత్రమే మిగులుతుంది. కాబట్టి మానవులు భగవంతుని కథలను చదవడంలో, వినడంలో, భగవంతుని కీర్తించడంలో శ్రద్ధని చూపాలి. పురుషార్థములలో ఉన్న అర్థము మోక్ష ద్వారమునకు యోగ్యం కాదు. ఎన్ని భోగములు అనుభవించినను ఇంద్రియములు తృప్తి చెందవు, ఇంకా కావాలని అంటూనే ఉంటాయి. కామమునకు అంతం లేదు. కాబట్టి జీవితమునకు అవసరమైనంత మేరకే కోరికలను పరిమితం చేసుకోవాలి. మానవులు జీవించేది ఆ అర్థము సంపాదించడానికి, కామములు అంటే కోరికలు అనుభవించడానికే కాదు. భగవంతుని తత్వమునందు ఆసక్తి కలిగి ఉండటం కూడా ముఖ్యం. తత్వ జిజ్ఞాస లేని జీవితము వ్యర్థము. యజ్ఞములు యాగములు చేసి స్వర్గ సుఖములు పొందడం వలన ప్రయోజనం లేదు. పరమాత్మను గురించి తెలుసుకునే అద్వైత జ్ఞానము ఒక్కటే సత్యమైనది. అదే పరమార్థము. ఆ నిత్యము సత్యము అయిన జ్ఞానమే బ్రహ్మము. పరమాత్మ భగవంతుడు అని చెప్పబడుతూ ఉంది. భగవంతుని యందు అపారమైన విశ్వాసము కల మునులు తాము శాస్త్రములు చదివి
విని సంపాదించిన జ్ఞానంతోనూ వారు చేసిన మంచి పనులతోనూ ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేకపోవటం వలన కలిగిన భక్తితోనూ తమ హృదయములందు ఆ పరమాత్మ తత్వమును దర్శించగలుగుతున్నారు. కాబట్టి ఓ మహామునులారా, మానవులు ఏ వర్ణమునకు చెందిన వారైనను ఏ ధర్మమును అనుష్ఠించినను దానికి ఆఖరి ఫలము ఆ వాసుదేవునికి ప్రీతి కలిగించడమే. ఆ శ్రీహరి తత్వ మనం తెలుసుకోవాలి. ఈ శ్రీహరి తప్ప మరి ఏ దైవం లేదు. కాబట్టి అంకిత భావంతో శ్రీహరిని గురించిన కథలు వినడం, శ్రీహరిని కీర్తించడం, స్మరించడం, గానం చేయడం, పూజించడం మానవులు చెయ్యతగ్గ పని. బుద్ధిమంతులైన వారు శ్రీహరి నామస్మరణ అనే కత్తితో అహంకారముతోనూ భోగ శక్తితోనూ కర్మలు చేయడం వలన వచ్చే ఫలములను నరికివేస్తారు. అటువంటి శ్రీహరి నామస్మరణ యందు కథల యందు ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి మరి? ఓ బ్రాహ్మణోత్తములారా, శ్రీహరి కొలువై ఉన్న తీర్థములను దర్శించడం వల్ల కానీ, మంచి గురువులను సేవించటం వల్ల కానీ, కృష్ణ భక్తుల ఎడల భక్తి కలిగి ఉండటం వలన కానీ, శాస్త్రములను అధ్యయనం చేయటం వలన కానీ, వాటి మీద నమ్మకం ఉండటం వలన కానీ, భగవంతుని కథలను వినడంలో కానీ కోరిక ఆసక్తి ఉన్న మానవులకు శ్రీహరి కథలను వినడంలో కూడా ఆసక్తి ఉంటుంది. శ్రీహరి కథలను నిరంతరము శ్రవణం చేసే భక్తుల హృదయాలలో ఆ కృష్ణుడు ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చుని ఉంటాడు. వారి పాపములను నాశనం చేస్తూ ఉంటాడు అనటంలో అతిశయోక్తి లేదు. భాగవత పురాణం చదవటం వలన వినటం వలన భగవద్భక్తులైన భాగవతులను సేవించటం వలన సర్వ పాపములు నశిస్తాయి. ఆ శ్రీకృష్ణుని యందు అఖండమైన అచంచలమైన భక్తి కలుగుతుంది. అటువంటి నిర్మలమైన అచంచలమైన ఏకాగ్రతతో కూడిన భక్తి మనస్సులో పుడితే మానవులు మనస్సు రజోగుణము తమోగుణము వలన పుట్టిన కామమునకు క్రోధమునకు లోను కాకుండా సత్వగుణంతో నిండి ప్రసన్నంగా ఉంటుంది. శ్రీకృష్ణుని మీద ఉన్న అచంచలమైన భక్తి భావం చేత మానవుడు కామము క్రోధము మోహము మొదలగు వాసనలకు దూరంగా ఉంటాడు. అప్పుడు అతని మనసులో భగవంతుని తత్వము గురించిన జ్ఞానం వర్ధిల్లుతుంది. అప్పుడు అతనిలోని అనుమానాలన్నీ తొలగిపోతాయి. ఫలాశక్తి నశిస్తుంది. అహంకారం రూపంలో ఉన్న బంధనాలు, ఇది నాది అది నీది, అంతా నేనే, నన్ను మించిన వాడు ఇంకెవడు లేడు అనే భావనలు తొలగిపోతాయి. అందుకనే సాధకులు అనునిత్యము శ్రీహరి సేవ చేస్తూ, శ్రీహరిని స్మరిస్తూ, శ్రీహరిని కీర్తిస్తూ ఆత్మ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సత్వగుణము రజోగుణము తమోగుణము అనే 3 ప్రకృతి గుణములు. ఈ 3 గుణములకు అతీతుడు ఆధీసుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడే సృష్టించేటప్పుడు బ్రహ్మగాను, పోషించేటప్పుడు విష్ణువుగాను, లయం చేసేటప్పుడు శివుడుగాను 3 రూపాలలో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ 3 రూపములలో శ్రీమన్నారాయణ రూపము మాత్రమే విశిష్టమైనది. సమస్త ఫలములను ఇస్తుంది. భూమి నుండి పుట్టిన కట్టెలు మంచివి. ఆ కట్టెల కన్నా అవి కాలుతున్నప్పుడు వచ్చే పొగ మంచిది. ఆ పొగ కన్నా ఆ కట్టెలను కాలుస్తున్న అగ్ని మంచిది. ఎందుకంటే ఆ అగ్ని యజ్ఞ యాగములను చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే తమోగుణము కన్నా రజోగుణము కన్నా సత్వగుణము శ్రేష్టమైనవి. ఎందుకంటే సత్వగుణము ద్వారానే బ్రహ్మపదమును పొందగలము. సత్వగణ ప్రధానమైన మహారుషులు ఎల్లప్పుడూ సత్వగుణ స్వరూపుడు వైకుంఠాధీశుడు అయిన శ్రీ మహావిష్ణువునే సేవిస్తూ ఉంటారు. భక్తి తత్పరులైన మానవులు ఆ మహారుషులను అనుసరిస్తూ వారిని సేవిస్తూ తరిస్తూ ఉంటారు. ముముక్షువులు అసూయ ద్వేషములు లేనివారు
శాంతి కామములైన మునులు ఇతర దేవతలను సేవింపక కేవలం శ్రీమన్నారాయణుని ఆయన అవతారములను సేవిస్తూ ఉంటారు. కానీ చాలామంది మానవులు రజోగుణమును తమో గుణమును ఆశ్రయించి ధనము కొరకు, భోగముల కొరకు, ఐశ్వర్యము కొరకు, సంతానము కొరకు పితృదేవతలను, భూతములను, ప్రజాపతులను, ఇతర దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు. కర్మకాండలు, జ్ఞానకాండలు, భక్తికాండలు బోధించు వేదములు అన్ని వాసుదేవ స్వరూపాలే. అలాగే మానవులు చేసే యజ్ఞములు, యాగములు అన్ని వాసుదేవ స్వరూపాలే. ఇంతెందుకు సర్వకర్మలు విష్ణుమయాలే. మానవులు సముపార్జించే జ్ఞానము, చేసే తపస్సు, ఆచరించే ధర్మము, వైరాగ్యము, చేసే దానాలు, ధర్మాలు, వ్రతములు అన్నీ వాసుదేవుని పరంగానే చేయబడుతున్నాయి. స్వర్గ సుఖములను కోరే చేసే యజ్ఞము యాగాదులు, అశాశ్వతమైన ఇహలోక సుఖములను కోరి చేసే పూజలు, వ్రతాలు అన్నీ కూడా ఆ వాసుదేవునికే చెందుతాయి. ఆ వాసుదేవుడు తాను ఏ గుణములు అంటని వాడై ఉండి కూడా త్రిగుణములతో కూడిన తన మాయని ఈ విశాల విశ్వాన్ని సృష్టించాడు. వాసుదేవుడు తాను నిర్గుణుడు, స్వతంత్రుడు, ఎలాంటి అతిశయము లేనివాడు, సర్వ అధికారి అయి ఉండి కూడా తన మాయతో ఉద్భవించిన ఆకాశాది పంచభూతములలో ప్రవేశించి అన్నీ తానే అయి సగుణుడిగా ప్రకాశిస్తూ ఉంటాడు. అన్ని కట్టెలలో ఒకే రకమైన అగ్ని దాగి ఉంటుంది, కానీ ఆ అగ్ని మండేటప్పుడు వివిధ రకాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే ఈ విశాల విశ్వంలో ఉన్న సమస్త ప్రాణులలో ఆ శ్రీ మహావిష్ణువు అంతర్యామిగా ఉండి వివిధ రూపములో ప్రకాశిస్తూ ఉన్నాడు. విశ్వమంతటా విస్తరించిన ఈ మహావిష్ణువు తాను సృష్టించిన సమస్త ప్రాణులలో ఆత్మగాను, ఇంద్రియములుగాను, విషయములుగాను, సత్వ రజ తమో గుణాలు కూడిన భావాలు కలిగినలో ప్రవేశించి వాటిని లీలామాత్రంగా అనుభవిస్తూ ఉంటాడు. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు తాను సృష్టించిన వివిధ ప్రాణుల ద్వారానే ఈ భూమి మీద సత్వగుణ ప్రధానుడై అవతరించాడు, ప్రకటితమయ్యాడు, పరిపాలించాడు. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 2వ అధ్యాయం పూర్తయింది. 3వ అధ్యాయం రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. ఓం నమో నారాయణాయ.